హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ది ట్రావెలర్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉదయగిరి కోట. ఉదయగిరి కోట అప్పట్లో రాయల వారి పరిపాలనప్పుడు దేదీవ్యమానంగా వెలుగొందింది. అలాంటిని శత్రు దుర్భేద్యమైన కోట కూడా ఇది. అంటే శత్రువులు ఎవరు చొరబడలేంటి కోట. రాయల వారి పరిపాలనలో వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు మొత్తం కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా గుప్త నిధులు దాగుని అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ తవ్వకాలు కూడా జరిగిపోయినాయి. ఫస్ట్ మనమైతే ఉదయగిరి కోట ఎలా ఉందో చూద్దాం. ఇది మెట్ల మార్గం, ఇక్కడి నుంచే వెళ్ళాలి ఉదయగిరి కోటకి. పైకి వెళ్ళి ఉదయగిరి కోట దాని యొక్క చరిత్ర, కోట పరిస్థితి మొత్తం చూద్దాం. ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు మై ఛానల్ నాని ది ట్రావెలర్. అంటే సొరంగ మార్గాలు. ఆ రోజుల్లో కృష్ణదేవరాయలు గారు ఎవరైతే పరిపాలన చేసిన రాజుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ మెట్ల మార్గం నుంచి పోకుండా అండర్ గ్రౌండ్ సొరంగ మార్గం ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళంట. కదా ఇదేంటి కోట గోడలు. మొత్తం మీద మా చెట్లు వచ్చేసినాయి. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. లోపల చాలా ఉన్నాయి, ఇంకా అన్నీ చూపిస్తాను మీకు. వీడియోకి ముందు స్కిప్ చేయకండి, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనం చూసినైతే ఉదయగిరి కోట పై ఉన్న కోట యొక్క బురుజులు, అంటే వాచ్ టవర్స్ అంటే అన్నమాట. మనకి మొత్తం ఈ కోట చుట్టూ అంతా బురుజులు మాత్రమే కనపడింది, కోట ఎక్కడ కనపడలేదు. లోపల కోట ఉందని అంటారు కానీ మనకి చుట్టుపక్కల మొత్తం అడవి వల్ల కోట ఎక్కడ కనపడలేదు. చూడండి మీరు, ఇప్పుడు మనకు కనిపించినవి మొత్తం బురుజులే కనపడుతున్నాయి. నేను కూడా ఒక వాచ్ టవర్ పైన నుంచొని మనకైతే వీడియో తీస్తున్నాను నేను. ఇంకొకటి ఇక్కడ రాణి గారి ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ బురుజా చూసుకోండి, ఇది కూడా వాచ్ టవరే. మనకైతే చాలా దూరం ఉంది ఇది. ఇప్పుడు మనకి రాణిగారి ప్యాలెస్ వచ్చేసి ఇది రాణిగారి ప్యాలెస్. దీని ముందు ఇంకా కోటలు ఉన్నాయి, రాజుగారి సమాధులు ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళడానికి దారి లేదనమాట. చుట్టుపక్కల మొత్తం అడవి అయిపోయింది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, దారి కనబడట్లేదు. ఒకవేళ మనం లోపలికి పోయినా దారి తప్పిపోతే ఇంక దాని లోపల ప్రదక్షిణలు చేస్తూ కూర్చోవాలన్నమాట. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. అంటే వర్షాల వల్ల బాగా హెవీగా పెరిగిపోయినాయి చెట్లు, మొత్తం అడవి అయిపోయింది ఇక్కడ. చూడండి, పగిలిపోయిన కోట గోడలు మొత్తం మనకైతే కనిపిస్తున్నాయి. మీరైతే వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మనకి టెంపుల్ కూడా ఉంది కింద, టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. చుట్టూ ఉన్న ఫారెస్ట్ అయితే ప్రజెంట్ చూడండి. లోపలికి వెళ్ళడానికి దారి లేదు ముందు. ఇంకా కింద టెంపుల్ కూడా ఒకటి ఉంది, ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండపై నుంచి కిందకు వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత మనకి ఉదయగిరి ఎంట్రన్స్లో ఆ రోజుల్లో కట్టిన టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు చూస్తాను, ఒకసారి చూడండి. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది కూలిపోతుందని చెప్పేసి మొత్తం ఆర్టిఫిషియల్గా చేసి పెట్టారు. చూడండి, పైన బండ కూడా విరిగిపోతున్నట్టు ఉంది. మొత్తం అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. కృష్ణదేవరాయల కాలంలో కట్టిన టెంపుల్ అనమాట ఇది. అసలు మనం అయితే లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. అసలు లోపలికి వెళ్ళి దీన్ని మొత్తం ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. దీన్ని టెంపుల్ ఎంట్రన్స్ అయిన తర్వాత గోపురంలో ఉన్న అప్పట్లో నేను ఆర్కిటెక్చర్ పెట్టారు. 2 రాళ్ల పైన మధ్యలో రాయి పెట్టారు. ఇది మనం చూస్తున్న ఫస్ట్ తోరణం అన్నమాట, టెంపుల్ ఎంట్రన్స్ తోరణం ఇది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. రైట్ సైడ్ వస్తే చూసారుగా చిన్న చిన్న మండపాలు ఉన్నాయి. అన్నీ చాలా వరకు శిథిలావస్థ చేరినాయి. ఇది టెంపుల్ గాలి గోపురం అనమాట. చూసారుగా చాలా వరకు మండపాలు కూడా కూలిపోయి ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ఒక మండపం ఉంది, ఇది కూలిపోయింది. ఈ ముందు కూడా ఇంకో మండపం ఉంది. చిన్న టెంపుల్ ఒకటి ఉంది, దాన్ని క్లోజ్ చేశారు. చాలా వరకు గుడి ధ్వంసం అయిపోయింది. ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉంచారు. సరే, గాలిగోపురం ఎలా ఉందో, చాలా హైట్ ఉంది గాలిగోపురం. ఈ చిన్న చిన్న గుడులలో కూడా విగ్రహాలు ఏం లేవు, మొత్తం ధ్వంసం అయిపోయినట్లుంది. ఈ గాలిగోపురం నుంచి లోపలికి వెళ్దాం. లోపల ఇంకెలా ఉంటుంది చూద్దాం ఒకసారి. గాలిగోపురం ఎంటర్. ఆ రోజుల్లో చెక్కిన సిలబస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది. డైరెక్ట్ రాయిపైన చెక్కారు. మండపం మనకి గాలిగోపురం లోపల వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక మండపం ఉంది. చాలా వరకు మొత్తం మండపాలన్నీ పడిపోయి ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి, అన్నీ పడిపోయి ఉన్నాయి. లేకపోతే గుడి ఇంకా బాగుండేదేమో. పెద్ద గుడి అయితే ఇది మొత్తం పడిపోయేసరికి తీసేశారన్నీ. అప్పట్లో గుడి కాబట్టి చాలా పెద్ద గుడి అయి ఉంటుంది. కాలక్రమేణా మొత్తం విరిగిపోయినాయి. ఇదేంటో అర్థం కావట్లేదు, టెంపుల్ లేకపోతే మండపము. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, రాత్రి పైన చెక్కిన శిలలు. ద్వారపాలకులు. ఇది కూడా మండపమే, టెంపుల్ కాదు. గోడలపైన చెక్కిన శిల్పాలు చాలా బాగుంది. కాకపోతే అన్నీ కూలిపోయి ఉన్నాయి గోడలన్నీ. 2-3 మాత్రమే మిగిలి ఉన్నాయి. చూశారు కదా, పురాతన బావి ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. చూస్తున్నది ఇది బావి, దీన్ని మూసివేశారు. ఇది ఆ రోజుల్లో తవ్వించిన బావి, మూత వేయబడింది. చూసారు కదా బాగా ఎంత అవుతుందో. మూసేశారు, ఇప్పుడు ఇది మూసేయడం జరిగింది దీన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఉదయగిరి కోట అండ్ రాయల వారి కాలంలో కట్టించిన టెంపుల్ అయితే చాలా వరకు అడ్వాన్స్ పరిస్థితి ఉండిపోయింది. మొత్తం చాలా కూలిపోయినాయి కూడా.
కొన్ని మటుకి అలా ఉన్నాయి. ఎందుకంటే దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి పెడుతున్నారు. అండ్ కోట విషయానికి వచ్చేసరికి కోట చాలా వరకు కూలిపోయింది, ఇంతకు ముందులా లేదు. ఎందుకంటే ఇది 1500 సంవత్సరాలు అవుతుంది, ఇంకెక్కడ ఉంటుంది మొత్తం అదంతా. చాలా వరకు బురుజులే ఉన్నాయి, మిగతా రిమైనింగ్ కూడా లేవు. బురుజులు మీకు చూపించడానికి కూడా మనకు దారి లేదు. అక్కడ మొత్తం వర్షం పడుతుంది, అందులో లోపల పైనుంచి వాటర్ కారుతుంది, రాళ్ళుగా బాగా పాచి పెట్టిపోయింది, మొత్తం చెట్లన్నీ అడవిలాగా అయిపోయింది మొత్తం అంతా. అందులో లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను, ఇంకా చూడాల్సింది చాలా ఉంది లోపల. అయితే మనం టెంపుల్ కూడా చూసినాం కదా, టెంపుల్ కనుక ఇంకొంచెం రీమోడలింగ్ చేస్తే చాలా బాగుంది. కాకపోతే లోపల దేవతామూర్తులు ఎవరు లేరు, ఓన్లీ కూలిపోయిన టెంపుల్నే మళ్ళీ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి అలా పెట్టారు. ఇది ప్రజెంట్ అయితే ఉదయగిరి కోట హిస్టరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ థింగ్, ఇంతవరకు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.